హలో ఎవ్రీవన్. ఇవి అవిసె గింజలు ఫ్లాక్స్ సీడ్స్ అంటాం కదా. దీంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల ఇది హెల్త్కే కాకుండా హెయిర్కి, స్కిన్కి కూడా చాలా మంచిది. ఇది ఎలా యూస్ చేసుకోవాలో చూపిస్తాను నేను. ఇక్కడ 2 స్పూన్స్ నేను ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను, అవిసె గింజలు. ఆ అవిసె గింజల్ని ఇలా గిన్నెలో వేసుకుని పెద్ద గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఈ గ్లాస్ వాటర్ హాఫ్ గ్లాస్ వాటర్ అయ్యే వరకు సిమ్లో పెట్టుకుని మరిగిస్తూ ఉండాలి. ఇదిగోండి, ఇలా నేను కలుపుకుంటూ మరిగిస్తున్నాను. ఈ ఫ్లాక్స్ సీడ్స్ కింద అంటుకోకుండా ఉండటం కోసం ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. మరగగానే ఎమ్మటే వేడి మీదే ఇలాంటి స్ట్రైనర్ సహాయంతో ఇవి వడపోసేసుకోవాలి. తర్వాత మనకి జెల్లీలాగా ఫామ్ అవుతుంది. దాంట్లోంచి మనకి స్ట్రైనర్లోంచి దిగదు కాబట్టి నేను ముందే ఇలా వడపోసి పెట్టుకున్నాను. ఒక 10 to 15 minutes మనం పక్కన పెట్టేసినట్లయితే ఇది మళ్ళీ చూడండి, ఇక్కడ జెల్లీలాగా ఫామ్ అయిపోతుంది. ముందే మనం వడపోయలేదనుకోండి, తర్వాత స్ట్రైనర్ నుంచి అస్సలు దిగదు. కాబట్టి వేడి మీదే వడపోసేసుకోవాలి. ఇలా వడపోసిన ఫ్లాక్స్ సీడ్స్ వాటర్ని ఇలా ఎగ్ బీట్ చేస్తాం కదా, అలా బీట్ చేసుకుంటే కొంచెం కలిసినట్టు అవుతుంది. దీన్ని నేను హెయిర్కి ఎలా యూస్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కొంచెం ఒక 2 స్పూన్స్ ఆఫ్ జెల్లీ తీసుకుంటాం, ఫ్లాక్స్ సీడ్స్ జెల్లీ. దాంట్లో ఇది గానుగ నూనె, కొబ్బరి నూనె పట్టిస్తాం కదా, కొబ్బరి ఇచ్చి ఆ గానుగ నూనె, అవి ఒక 2 స్పూన్స్ దీంట్లో వేసుకుని హెడ్ బాత్ చేసుకునే ముందు ఎవ్రీ టైమ్ మీరు వీక్లో 2 times చేస్తారా, 1 time చేస్తారా, ఎప్పుడు చేస్తే అప్పుడు ఇది ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ పెట్టుకుని డ్రై అవనివ్వండి. అంటే మనం పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉండాలన్నమాట. నెక్స్ట్ నేను ఫేస్ కోసం ఇంకొక టిప్ షేర్ చేస్తున్నాను. 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ జెల్లీ తీసుకుని దాంట్లో విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉంటాయి కదా, ఇవి ఒకటి తీసుకుని దీంట్లో ఒక 3 to 4 drops వేసుకోవాలి. ఎక్కువైతే మనకు మంట వస్తుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇది మిక్స్ చేసుకుని మనం ఫేస్కి కానీ హ్యాండ్స్కి, ట్యాన్ ఉన్న ప్లేసెస్లో అప్లై చేసుకో. స్కిన్ స్మూత్గా కావాలంటే అక్కడ కూడా ఎక్కడ మీకు హార్డ్గా అనిపిస్తుందో ఎల్బోస్ దగ్గర, అలాగా మోచేతులు కానీ అలాంటి ప్లేసెస్లో కూడా మీరు ఇది అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అటు పెట్టుకుని లైట్గా వామ్ వాటర్తో కడిగేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనం హెన్నాస్ కలుపుకుంటూ ఉంటాం. హెన్నా పెట్టుకున్నప్పుడు హెయిర్ డ్రై అయిపోతూ ఉంటుంది కదా, ఇదైతే నేను ఇండిగో కలుపుకుంటున్నాను. దీంతో ఇండిగో అయినా కలుపుకోవచ్చు, లేదు హెన్నా కండిషనింగ్ కోసం యూస్ చేస్తాం కదా, ఆ హెన్నా అయినా ఈ జెల్లీతో కలుపుకోవచ్చు. ఇలా కొంచెం వేసుకుని ముందు పౌడర్ అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇది తొందరగా మిక్స్ అవ్వదు, జెల్లీ కదా, అంతా ఎక్కడికక్కడ ఉండలాగా కట్టేస్తూ ఉంటుంది. ఇది కొంచెం ఒకలాగా బీట్ చేసినట్టుగా చేసుకుని తర్వాత ఇలా మెదుపుకున్నట్లయితే కొంచెం కలుస్తుంది. ఇలా కలిపిన తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మనకి వాటర్ యాడ్ చేయందే ఇది కన్సిస్టెన్సీ సరిగ్గా ఉండదు కాబట్టి హాఫ్ జెల్లీ హాఫ్ వాటర్ యూస్ చేసి ఇలా కలుపుకుందాం. ఇది మెదిపినట్టు కలుపుకోవాలి, అప్పుడే బాగా వస్తుంది. ఇలా మనం చేత్తోనే పెట్టేసుకోవచ్చు. ఇది మనకి బ్రష్ కానీ వాటికి రాదు కాబట్టి చేతికి గ్లౌజెస్ వేసుకునైనా నార్మల్గా అయినా ఇలా పెట్టేసుకోవటమే. మీరు కండిషనింగ్ కోసం హెన్నా వాడేటప్పుడు ఇది మీకు బాగా పనికొస్తుంది, హెయిర్ సాఫ్ట్నెస్ కోసం. ఇక్కడ నేను కండిషనింగ్ కానీ మనం కలర్ కానీ పెట్టుకునేటప్పుడు షవర్ క్యాప్తో కవర్ చేసుకోవాలి. మీ దగ్గర షవర్ క్యాప్ లేకపోతే ఇలాంటి కవర్ యూస్ చేసి కవర్ చేసుకోండి. చాలా బాగుంటుంది ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్లీ, ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.